ఈజీ ఈజీ. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్గా చేసుకునే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మేము దానికోసం మిరపకాయలు తీసుకున్నామండి. మేమైతే ఇక్కడ బాపట్ల బజ్జీ మిర్చికాయలు తీసుకున్నామండి. ఇవి బజ్జీలకి చాలా బాగుంటాయి, సో మీరు కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ముందుగా దీన్ని క్లీన్గా చేసుకుందామండి. ఇలా క్లీన్గా చేసుకుందామండి. ఇక్కడండి ఇలా శుభ్రంగా కడిగిన వాటిని మనం ఇలా చివర్లో అలా కట్ చేసుకుంటున్నామండి. ఇలా కట్ చేయడం వల్ల బజ్జీలని నూనెలో వేసినప్పుడు పేలకుండా ఇంకా బాగా ఉడుకుతాయి. అందుకని ఇలా కట్ చేసుకొని పక్కన వేసుకుంటున్నాం. ఇక్కడండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇక్కడండి ముందుగా ఒక కడాయి తీసుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఇక్కడండి మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఒక 5 కిలోల ఆయిల్ వేస్తున్నాము. మీరు ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేయచ్చు. ఇవ్వండి ఇలా బజ్జీలు మునిగేంత వరకు సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇవ్వండి ఇప్పుడు ఇంక ఇది చిన్న మంటలో పెట్టుకొని మనం పిండిని రెడీ చేసుకుందాం. ఇవ్వండి ముందుగా ఒక బేషన్ తీసుకుంటున్నాము. దీంట్లో ఒక 2 కిలో డబ్బాతో వాటర్ వేస్తున్నామండి. మేము ఇక్కడ తీసుకుంటున్న 3 కిలోల పిండి కోసం 2 కిలో డబ్బాలతో వాటర్ వేస్తున్నాం. దీంట్లోకి సరిపడినంత సోడా ఉప్పు వేస్తున్నామండి. మేమైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సోడా ఉప్పు తీసుకుంటున్నాము. దీంట్లోనే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి. మేమైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేస్తున్నాము. ఇప్పుడు ఈ ఉప్పు కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఉప్పు ఇలా అంతా బాగా కరిగిన తర్వాత 3 కిలోల శనగపిండి వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఎటువంటి ఉండలు లేకుండా బాగా బ్యాటర్ లెక్క వచ్చేటట్టు కలుపుకుందామండి. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఏమైనా ఒకవేళ వాటర్ సరిపోకపోతే పక్కన కొంచెం అలా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇగోనండి పిండి ఇలా బాగా కలుపుకొని పిండి ఇలా వచ్చినప్పుడు ఇంకా పిండి అయిపోయినట్టే. దీంట్లోకి ఇప్పుడు మనం ఇగోనండి ఇలా కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ని ఇంక దీంట్లో వేస్తున్నాము. 1 గంట వేస్తున్నాం అండి మేము. ఇలా వేయడం వల్ల బజ్జీ మృదువుగా క్రిస్పీగా మంచి కలర్ వస్తుందండి. వేసి కొంచెం ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఇకనండి ఇలా ఆయిల్ వేసుకొని కూడా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంక మనం పిండి ఇంక ఇలా వచ్చిందంటే కరెక్ట్గా ఉన్నట్టే అండి. ఇంక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జీకాయలని ఇంక ఈ పిండిలో వేసేసుకుంటున్నామండి. ఇక్కడండి ఇంక ఇప్పుడు పోయి మీడియం మంటలో పెట్టుకొని ఇలా మనం కట్ చేసుకున్న బజ్జీకాయలని అలా పిండిలో ముంచి ఇంకా ఆయిల్లో వేసుకోవడమే అండి. ఇదిగోండి మనం ఫస్ట్లో బజ్జీకాయలు కట్ చేసేటప్పుడు చివరిలో కట్ చేసాం కదండి. అలా కట్ చేయడం వల్లే ఇప్పుడు ఇవి పేలకుండా మంచిగా వస్తున్నాయి. ఒకవేళ కట్ చేయకపోతే కొన్ని పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇకనండి బజ్జీకాయలు ఇలా ఒక సైడ్ కొంచెం ఓపెన్గా వస్తే బాగా అవుతాయి, బాగా ఉడుకుతాయి అండి. వీటిని ఇలా కొంచెం కాలని అన్నప్పుడు రెండో సైడ్కి కూడా తిప్పుకుందాం.
ఇగోడండి బజ్జీకాయలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా అయిపోయిన తర్వాత ఇంక ఉడికినట్టే తీసేసుకొని మనం పక్కకి తీసేసుకోవాలి. ఇక్కడ మాకైతే మంచి ఎల్లో కలర్లో వచ్చినాయండి. మేబీ లైటింగ్ ఎఫెక్ట్కి దీంట్లో అంత కనిపించకపోవచ్చు. అలానే ఇందాక చెప్పినట్టు ఇంక మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని బజ్జీకాయలను వేసేసుకోవడమే అండి. అండి అలా అనడం వల్ల కొంచెం ఒక సైడ్కి అలా ఓపెన్ అయ్యి బాగా ఉడుకుతాయి. ఇగోనండి బజ్జీ ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా వచ్చే ఈజీగా చేసే మిర్చి బజ్జీ రెడీ. ఇగోనండి ఇలా రావడం వల్ల బజ్జీ కొంచెం మృదువుగా క్రిస్పీగా తింటే ఉంటా ఆహా స్వర్గం అనుకోండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.